నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ మంజునాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ప్రదానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా కొకైన్ పట్టివేత క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచుకున్న కేటుగాడు అడ్డాకులలో మన ఊరు మనబడి ప్రారంభం పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ చూస్తే మంజునాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం 2022 ఉగాది పురస్కారాలు అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ మంజులాగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మహిళా జేఏసీ చైర్మన్ జయంతి గౌడ్, కార్పొరేటర్లు లలితా యాదవ్, దీపిక, గుజ్జ సత్యం, లాల్ కృష్ణ, సినీ దర్శకుడు చౌదరి తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షురాలు సామాజిక సేవలో సమున్నత ప్రజలకు సత్కరించేటువంటి గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం. మంచి మాట, ఒక ప్రశంస, ఒక శ్రీ దైవ శర్మ గారి శుభాశిస్సులు. నెక్స్ట్ శ్రీమతి తాండూరు గారు చేసిన సేవల ప్రియ శిష్యుడు థ్యాంక్స్ అమ్మా. అభినయ కౌశలంలో విజృంభించాలని అమెరికాలో మీ సినిమాలు ఇండియాలో రిలీజ్ కావాలని కోరుతున్నాను. నెక్స్ట్ శ్రీ శివకుమార్ మేడం ఒక్కసారి కెమెరా కవితకు సోదర తుల్యం. మరి హుజూరాబాద్ లో చక్రం దిగుతున్న వారు రాష్ట్ర బీసీ కమిషన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది వేల కాలం నుంచి. అట్లాంటి దేశం లోపల ఈనాడు ఇప్పటికీ పేదరికంతో ప్రజలు ఉంటున్నారు. రాజకీయాలన్నింటినీ చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. అందుకే ఏం మార్పు కావాలి, ఏం చేయాలి, ఎందుకోసం పోరాడాలి అనేది ప్రతి మనిషి ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకే రాజకీయ సంస్కరణల కోసం మనం పోరాటం చేయాలి. రాజకీయ సంస్కరణలు, పాలన సంస్కరణలు, అవినీతి కావలేనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం. మీరందరూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ చాలా మంది ఇప్పటికీ అనేక ప్రపంచ నివేదికలు వస్తుంటే అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారస్తులు కోట్లు, వందల కోట్ల నుంచి వేల కోట్ల నుంచి లక్షల కోట్లు పోతున్నారు. పేదవారైనా ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఉన్నామని చెప్తున్నారు. ఈ సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి జ్యోతిబా పూలే జన్మించారు. వాళ్ళను కారణ జన్మలు అంటారు. ఒక కారణం కోసం జన్మించి ఆ కారణాన్ని నెరవేర్చి ఈ సమాజంలో తాము కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం చేసి వారు భగవంతుల్లోనే మళ్ళీ ఐక్యమయ్యారు. కానీ ఈ రోజు కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహాత్ముల గురించి మాట్లాడుకుంటున్నాం, స్వామి వివేకానంద గురించి మాట్లాడుకుంటున్నాం, నారాయణ గురువు గురించి మాట్లాడుకుంటున్నాం, పెద్దలందరి గురించి కూడా చర్చించుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఏ పదవులు లేకపోయినా డ్యూటీ నిర్లక్ష్యంతో పిస్టోల్ను చేజార్చుకున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఇన్ఛార్జ్ ఎస్పీ జయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిన్న సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కలకలం వీడితమే. వీధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కింద పోలీసు వాళ్ళు వచ్చిన కొంచెం వాళ్ళకి అడ్రస్ చెప్పరా?
ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా కొకాయిన్ దొరికింది. సౌత్ ఆఫ్రికా జాన్సన్బర్గ్ ప్రయాణికుడి వద్ద 11.9 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులను బురిడి కొట్టించడానికి డ్రగ్స్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సినీఫక్కీలో 79 క్యాప్సూల్స్ ను మింగాడు ఆ కేటుగాడు. ప్రయాణికుడి నడవడికలో అనుమానం కలగడంతో తనిఖీ చేసి 22 క్యాప్సూల్స్ ను అధికారులు బయటకు తీశారు. అతడి పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పొట్టలో మిగిలిన 57 క్యాప్సూల్స్ ను డాక్టర్లు బయటకు తీశారు. అధికారులు అతడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో మన ఊరు మనబడి ప్రారంభోత్సవం జరిగింది. రైతు వేదిక, మండల పరిషత్ మీటింగ్ హాల్, యాదవ కమ్యూనిటీ హాల్, పల్లె ప్రకృతి వనం పార్క్ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణమ్మ, మండల నాయకులు పాల్గొన్నారు. అది చేయకుండా లేకి మాటలు మాట్లాడుకుంటా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటానంటే దాన్ని ఎవరు కూడా విశ్వసించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను మనం చేస్తూ యథార్థాలుగా స్వీకరించాలి. మనం మన కోసం పుట్టినటువంటిది. రైతుకు ఆంక్షలు అనేది ఉండకూడదు. ఆయనకి ఎప్పుడు బుద్ధి ఉంటే అప్పుడు మోటార్ ఆన్ చేసుకొని నీళ్లు వాడుకునేటువంటి వసతి ఉండాలి. ఈ టైము ఆ టైం అనేది ఉండొద్దు. 24 గంటలు అందుబాటులో పెట్టాం. వాడుకున్నంత వాడుకుంటాడు రైతు. ఆ తర్వాత తింటాడా, జేబులో పోసుకుపోతాడా, పక్కన తీసుకుపోతాడు. ఎక్కడ పోదు కదా, అది ఉన్నకానే ఉంటుంది. అందుబాటులో 24 గంటలు పెడితే వండినన్నం గుడ్డలో నిండా ఉంటే ఆకలినప్పుడు ఎప్పుడు కుదురితే అప్పుడు పోయి తింటారు. నీకు ఒక పూటకి సరిపోయింది ఆడ పెడతానంటే ఒక పూట తిని మళ్ళా పూటకి ఎట్లా ఫికర్ చేస్తారు. అట్లా లేకుండా రైతుకు ఏ రకమైన ఎదారు ఉండదు. ఇది కేసీఆర్ సిద్ధాంతం. ఎదారు లేకుండా రైతు తన యొక్క వృత్తిని కొనసాగించాలి, వ్యవసాయాన్ని కొనసాగించాలి, ముందుకు తీసుకుపోవాలి. మనం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఇలా వ్యవసాయాన్ని గొప్పగా తీర్చిదిద్దినాం. మన చేతిలో ఉన్న కాడికి, రాష్ట్రం చేతిలో ఉన్న కాడికి చేయాల్సిందంతా చేసినాం. ఇక ఏం లేదు రాష్ట్రం చేతిలో లేదు. ధర నిర్ణయించేది కేంద్రం చేతిలో ఉంటుంది. ఏ పంటకు కనీస ధర ఎంత అని ఏడాదికి ఒకసారి నిర్ణయించేటువంటి అధికారం కేంద్రం చేతిలో పెట్టుకున్నది, మన చేతిలో లేదు. దాని కనీస మద్దతు ధర అంటాం. ఈ కనీస మద్దతు ధరను మార్చేది వాళ్ళ చేతిలో ఉంది. ఆ ధరకు కొనాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. ఇలా మనం బ్రహ్మాండంగా పంటలు పండించి అద్భుతంగా ముందరిపోతుంటే రాష్ట్రం పండిస్తూ ఉంటే మీకు ఇంతగానో పంట ఎట్లకి వెళ్ళి వచ్చిందంటారు. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. అదే మేము చేసిన కష్టం ఉంది దాని వెనక. మా భూములు బ్రహ్మాండమైన భూములు. ఇన్నేంటంటే మాకు నీళ్ళు లేక మమ్మల్ని అవస్థ పెట్టిండ్రు. ఇలా నీళ్ళు వచ్చి, కరెంట్ వచ్చి, పెట్టుబడి ఇచ్చి ఇవన్నీ చేసినాక ఒక ఇంచు జాగా ఖాళీ లేకుండా ఇలా తెలంగాణలో నడిచిన జేసీబీలు, ఇటాచీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో నడుస్తలేవు. ఈ కళ్ళముద్రలు ఏమవుతుందా? దీనికి ఎంత డీజిల్ పడుతుంది, దీనికి ఎంతమంది ఆపరేటర్లు పడతారు, దీనికి ఎంతమంది మెకానిక్లు పడతారు, దీనికి ఎన్ని సేల్స్ అవుతాయి, ఎంతమంది సేల్స్ మంది ఉంటారు, ఎన్ని కంపెనీలకు ఎంతవరకు వస్తుంది, ఏ నుంచి ఏడి పెరిగిపోతుంది. దీనివల్ల మన వ్యవసాయ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతి అంటే రాష్ట్రం మొత్తం స్థూల ఆదాయంలో రాష్ట్రంలో భిన్న రకాలుగా ఆదాయం వస్తుంది. స్టాంప్ల రిజిస్ట్రేషన్ నుంచి వస్తుంది, ఎక్సైజ్ నుంచి వస్తుంది, ఇంకో దాని నుంచి వస్తుంది, ఇంకో దాని నుంచి వస్తుంది, ఇంకో దాని నుంచి వస్తుంది. రాష్ట్రానికి వనగూరేటువంటి మొత్తం ఆదాయం మొత్తం లెక్కేసినప్పుడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ముస్లింలకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్ పాల్గొన్నారు.
బాపట్ల పట్టణంలోని శృంగారపురంలో ఒకరి ఇంట్లో చోరీ జరిగింది. మార్చి 30వ తేదీన శృంగారపురంలో నివాసం ఉంటున్న మద్దుల సోమేశ్వరమ్మ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రెస్ మీట్లో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సిఐ పి కృష్ణయ్య, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ రోజున బాపట్ల టౌన్ పిఎస్లో ఒక దొంగతనం, హౌస్ బ్రేకింగ్ అండ్ దొంగతనం గురించి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ క్రైమ్లో ఈరోజు ఆ క్రైమ్లో 23rd ఏప్రిల్ రోజున ఇద్దరు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో A1 సొంటి దుర్గారావు అని ముద్దాయి, A2 దగ్గుమల్లి కిరణ్ కుమార్ అని బాపట్ల టౌన్ నివాసి. సో వీళ్ళిద్దరూ ఈ A1 ఎవరైతే ఉన్నారో అతను హ్యాబిచువల్ క్రిమినల్. అతని మీద 30 కేసెస్ దాకా ఉన్నాయి వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో. ఇంతకుముందు అతని మీద చినకల్పూడి పోలీస్ స్టేషన్లో షీట్ ఉంది, పయక్కపురం పోలీస్ స్టేషన్లో కూడా షీట్ ఓపెన్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఒక 7 క్రైమ్స్లో వాళ్ళు వేరే వేరే చోట్ల 7 క్రైమ్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో 4 క్రైమ్స్ బాపట్ల టౌన్ పిఎస్లో వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఒక సత్తెనపల్లి పిఎస్ పరిధిలో, 2 నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్స్ అడ్మిట్ అయ్యారు. ఈ వీళ్ళిద్దరి దగ్గర నుంచి మొత్తం 334 గ్రామ్స్ గోల్డ్, 2.6 kgs వెండి అండ్ 3000 రూపీస్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 2 వీలర్ అండ్ 2 ఐరన్ రాడ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ A1 ఎవరైతే ఉన్నారో ఇతను హ్యాబిచువల్ ఒఫెండర్. ఇతను ఎంఓ, ఒక పర్టికులర్ ఎంఓ ఉంటుంది. అతను ఫ్రంట్ డోర్ నుంచి ఐరన్ రాడ్స్తో బ్రేక్ చేసి ఎంటర్ అవుతాడు. దాని తర్వాత బీరువాని కూడా ఐరన్ రాడ్స్తో బ్రేక్ చేసి దొంగతనం చేస్తాడు. సో దీంట్లో మన టౌన్ సిఐ కృష్ణయ్య అండ్ టీమ్ చాలా బాగా డిటెక్ట్ చేశారు. వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ క్రైమ్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక రైల్పేట్లో సిమిలర్ క్రైమ్. బొప్పూడి శివార్లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్లను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిపారు. భక్తులకు అన్నదానం చేశారు. తిరునాళ్ల ఏర్పాట్ల ఆలయ ఈవో సాయిబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముస్లింలకు నూతన వస్త్రములు పంపిణీ చేశారు. భూమా విజయ పౌల్ కోఆప్షన్ మెంబర్ ఆధ్వర్యంలో జవహర్ నగర్, చెన్నాపూర్, దేవేందర్ నగర్ లో పంపిణీ చేశారు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. సలాం అలైకుం. అందరికీ ముస్లిం పండుగ కాబట్టి సలాం అలైకుం చెప్తున్నాను. మనల్ని ఏ దేవుడైనా ఏ మతమైనా అందరూ మానవులము, మనుషులము కాబట్టి అందరం సోదరి మనల ప్రేమ కలిగి ఉంటున్నాం. దీనికి ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఏ కులం అనక, ఏ మతం అనక, ఏ భేదం అనక అందరికీ క్రిస్టియన్లకు క్రిస్టమస్ పండుగ నాడు, ముస్లింకు ఈరోజు పండుగ నాడు, హిందువులకు బతుకమ్మ పండుగ నాడు ఒక అన్నలాగా, ఓ తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా మగవాళ్ళకు కూడా ప్యాంట్లు షర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు కూడా డ్రెస్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి చేస్తున్న సేవా కార్యక్రమాలు చేస్తున్న భారతదేశంలో కాదు, ప్రపంచ దేశంలో ఏ దేశంలో ఎలాంటి లేదు. దీనికి కల్వకుంట్ల చంద్రశేఖర్కు మనం అందరం ప్రతి ఒక్కరము రుణపడి ఉండాలి. ప్రతి విషయంలో రేపు కాబోయే విషయాలలో కానీ, మంచి చెడుల విషయాలు కానీ, షాది ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని, రేషన్ బియ్యం అని, చదువులన్నీ ఈరోజు 1000 పడకల ఆసుపత్రి అల్వాల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇదంతా మన కోసానికే, ఆయన కోసం కాదు. ఆయన ఏ హాస్పిటల్ అయినా చూపించుకోగలడు. గరీబులకు దృష్టిలో పెట్టుకొని, గరీబులు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు, నా చెల్లెళ్ళు అని చెప్పి ఆశతోటి ఆయన ఉంటుండు. రాబోయే టైంలో కూడా మనం మరొకసారి ఆయనకు ఆధిపత్యం ధైర్యించి మరొకసారి ఆయనను ముఖ్యమంత్రి చేయాలి. రేపు మనకు ఎలక్షన్లలో మన దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రికే ఓట్లు వేస్తామని చెప్పాలి. మన ఉన్నది వేరే పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనేది ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది, రాజకీయంలో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్లు హాస్పిటల్లో డెలివరీ అయితే కిట్ ఇవ్వబట్టే, పైసలు ఇవ్వబట్టే, వికలాంగులకు ముసలులకు ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయో పింఛన్లు రాబట్టే, ప్రతి విషయంలో ఒక అన్నదమ్ములాగా వ్యవసాయం కోసం, వ్యవసాయంలో బియ్యం విషయంలో కానీ, రైతు బంధువులు కానీ, అట్లా ఎన్నో, మళ్ళీ ఎవరైనా మరణిస్తే బయటడిపోతున్న ఒక పాము కలిస్తే ఇన్సూరెన్సులు అని, అట్లా రైతు బంధు, దళిత బంధు, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మరొక ఛాన్స్ మనం ఆయనకి ఇవ్వాలి. ఇంకా ఇప్పటికి కొన్ని పనులు చేస్తున్నాడు. అన్ని బారాన 80 పైసల వంతు అయినాయి. మేము నిన్న యాదగిరిగుట్టకు చూడడానికి పోయినాం. ఇక్కడ ఉన్న 2-3 కలిసి. ఎంత బాగా అంటే మన తిరుపతి కంటే ఇంకా బాగా చేస్తుండ్రు పాపం ఆయన. ఇప్పుడు ఆయన కనుక మనం వెనక ముందు చేస్తే రేపు ఆ పనులు కావు. అలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. నిన్న మల్లన్న సాగరం పోయినాం, కొండపోశమ్మ సాగర్ పోయినాం. ఆ పనులు కంటిన్యూగా కావాలంటే ఇంకొక ఛాన్స్ మనము మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. ఇలాంటి ఈద్ ముబారక్ అంటే మన పండుగ కోసానికి ఇచ్చిన బట్టల కోసానికి మనం అందరం కలిసి ధన్యవాదాలు చేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పొద్దుటూరులో భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి రైతు వేదిక భవనం, సీసీ రోడ్ల అండర్ డ్రైనేజీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్, జడ్పీటీసీ వాకిటి పద్మ, అనంతరెడ్డి, సర్పంచ్ గరిసె నరసమ్మ, రైతు బంధు మండల కన్వీనర్ పడమటి మమతా నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తప్పుగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకోవాలని బీఎస్పీ నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోదిగల్ల శ్రీనివాస్ అన్నారు. మరికల్ తహసీల్దార్ వైవి రమేష్ కి మంగళవారం జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేష్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ రాకొండ గ్రామంలో ఇసుక రీచ్ పై ఆన్లైన్ పేరుతో ట్రాక్టర్ల యాజమాన్యం వీఆర్ఏలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతుందని వివరించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంజునాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ప్రదానం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా కొకైన్ పట్టివేత, క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచుకున్న కేటుగాడు. అడ్డాకులలో మన ఊరు మనబడి ప్రారంభం, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యే. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.